నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు. తనదెప్పుడు ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్య. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజే ఊహించి అందుకు కార్యాచరణ తయారు చేస్తామని వెల్లడి. నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లటం వైఎస్ఆర్ వ్యక్తిత్వం అన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని వ్యాఖ్య. ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శ. రాష్ట్రంలో బీజేపీ తరపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2000 మంది దరఖాస్తు చేసుకున్నారన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. ఒక్కో ఎంపీ స్థానానికి గరిష్టంగా 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని వివరణ. సీఎం జగన్ ప్రశ్నించే అర్హత నాదెండ్ల మనోహర్కి లేదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పనికిమాలిన నీతిమాలిన రాజకీయాలకు నాదెండ్ల మనోహర్ పనికొస్తాడని విమర్శ. నాదెండ్ల మనోహర్ నాయకుడే కాదని వ్యాఖ్య. వైసీపీ నాయకత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనదెప్పుడు ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజే ఊహించి అందుకు కార్యాచరణ తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పొన్నూరు రాకదిరిరా సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనదెప్పుడు ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజే ఊహించి అందుకు కార్యాచరణ తయారు చేస్తామని వెల్లడించారు. అందుకు హైదరాబాదే ఒక నమూనా అని తెలిపారు. ఆ రోజు తాము ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని, తమ కార్యాచరణ నమ్మి చదివిన వాళ్లంతా ప్రపంచమంతా వెళ్లారని, బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాన్ని మళ్లీ కట్టాలని, అమరావతికి శ్రీకారం చుట్టానని, ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఎంతో ముందుకు వెళ్లి ఉండేదన్నారు. రాజధాని కోసం 35,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర అని, ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. ఒక్క చిన్న లిటిగేషన్ కూడా లేదు. కానీ ఇతను వచ్చి కులం రంగు పులిమాడు, పంట కాలువలు కూడా తవ్వలేడు. కానీ 3 రాజధానులు అన్నాడని 3 ముక్కలాట ఆడి మొత్తం రాజధాని అంశాన్ని నాశనం చేశాడన్నారు. రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికి ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అణచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. ఇది 16వ మీటింగ్. ఈ రోజు నా స్వార్థం కోసమో పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఏ తల్లైనా కష్టపడి పనిచేస్తుంది, చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తారా లేదా తల్లి, మీరే చెప్పమని అడుగుతున్నా. అలాంటి సందర్భంలో ఈ రోజు మీరు చూస్తా ఉంటే అది సాధ్యం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్కు. 60 రూపాయలు మద్యం బాటిల్ ఆ రోజు, క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్క్. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది జగన్ మార్క్ అని. నా అనుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా వెళ్లటం వైఎస్ఆర్ వ్యక్తిత్వం అని, అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. వైఎస్ బతికుంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి స్నేహితుడిగా ఉన్న జగన్ కడపకు చేసిందేమీ లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీలో కడప స్టీల్ ప్లాంట్ ఒకటని గుర్తు చేశారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ను ఎందుకు సాధించలేకపోయారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై మండిపడ్డారు.
జగన్ను బయటకు రానివద్దని షర్మిలను సీఎం చేయాలని లాబింగ్ చేసినట్టు తమపై తప్పుడు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలకు సీఎం కావాలనుంది. ప్రణబ్ ముఖర్జీ సోనియాతో తన భర్త చెప్పినట్టు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. భారతిరెడ్డితో కలిసే సోనియా గాంధీ వద్దకు అనిల్ వెళ్లారని తెలిపారు. మరి సోనియాతో తన భర్త ఈ విషయం గురించి భారతిరెడ్డి ముందు మాట్లాడారా లేక వెనక మాట్లాడారని ప్రశ్నించారు. తనకు పదవులే కావాలనుకుంటే తన తండ్రి సీఎం అయినప్పుడే తీసుకునేదానని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే, ఒక పోరాటం చేయకపోతే, ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టింది. మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని, మీరు నన్ను చూడాలని, మీరు నన్ను వినాలని, నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో ఎంపీ స్థానానికి గరిష్టంగా 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి వివరించారు. ఈ దరఖాస్తులను బీజేపీ ముఖ్య నేతలు గత 2 రోజులుగా పరిశీలించారని వెల్లడించారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో ఎంపీ స్థానానికి గరిష్టంగా 10 మంది వరకు దరఖాస్తు చేసుకుందరని పురంధేశ్వరి అన్నారు. ఈ దరఖాస్తులను బీజేపీ ముఖ్య నేతలు గత 2 రోజులుగా పరిశీలించారని వెల్లడించారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే తమ హైకమాండ్ నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఏపీలోనూ బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో 10 ఏళ్లుగా బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని అందరూ గమనిస్తున్నారని, రాష్ట్రంలో అలాంటి అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆమె వివరించారు. సంస్థాగతమైనటువంటి అంశాన్ని చర్చించుకోవడానికి, రాబోయే ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ సమావేశాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మరి మేము క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో వారితోటి ఏ రకంగా పార్లమెంట్ స్థాయి మాత్రమే కాకుండా ఆ పార్లమెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతో ఇవాళ ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ రకంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మరక లేకుండా, కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. సీఎం జగన్ ప్రశ్నించే అర్హత నాదెండ్ల మనోహర్కి లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
పనికిమాలిన నీతిమాలిన రాజకీయాలకు నాదెండ్ల మనోహర్ పనికొస్తాడని విమర్శించారు. నాదెండ్ల మనోహర్ నాయకుడే కాదని వ్యాఖ్యానించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ దేవీలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి గాడిదలు కాశాడని విమర్శించారు. బోండా ఉమా భూ కబ్జాలు, అక్రమ దందాలు, రౌడీయిజంకే ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకున్నాడని ఆరోపించారు. బోండా ఉమా రౌడీయిజం, గుండాయిజం చేయడానికి పనికొస్తాడని దుయ్యబట్టారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ దేవికి పనికిరాడని విమర్శించారు. సీఎం జగన్ పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వీళ్లు మాకు సవాల్ విసురుతారా అని హేళన చేశారు. మీ పార్టీ పార్ట్నర్స్ చంద్రబాబు 1000 కోట్లు అప్పులు చేస్తే అప్పుడు ఏమైంది మీ నోరు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ నిధులు దోచుకోలేదా అని ఆరోపించారు. డివిజన్ పర్యటనలో భాగంగా 50 డివిజన్ మొత్తం కూడా పర్యటన చేసి మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, మా స్థానిక కార్పొరేటర్ సోదరిమణి దేవి గారు, రాజు గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా పెద్దలు, స్థానికులందరితో కలిసి డివిజన్ పర్యటిస్తున్నాము. ఈ డివిజన్లో చక్కటి రోడ్లు అభివృద్ధి చేయడం కానివ్వండి, ఏదైతే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అని చెప్పన్నారు వాటన్నింటినీ కూడా ప్రాసెస్ ఆల్రెడీ ఇప్పటికి అయిపోవడం జరిగింది. కొద్ది రోజులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్తున్నాము. ఇంకా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా ఈ పేద ప్రజల మీద మమకారం అనేది లేదు. వాళ్ళకి మంచి చేద్దామని చెప్పి ఎక్కడ ఆలోచన లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. అందుకనే మళ్ళీ ఒక్కసారి మేము ఓటాడడానికి మాకు అర్హత ఉంది తప్ప బోండా ఉమాకు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కరికి కూడా ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి ఏదో తెలియపరచుకుంటున్నాను. ప్రతిపక్షాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్మెయిల్ రాజకీయాలను ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా గలమెత్తి పాలకుల తిరోగమన, నిరంకుశ విధానాలను ఖండించాలని కోరుతున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై, ప్రజాప్రతినిధులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్మెయిల్ రాజకీయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్లాక్మెయిల్ రాజకీయాలకు అర్థం పడుతుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినందుకు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ సంస్థలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు చేయించిందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని వాటి స్వయం ప్రతిపత్తిని హరిస్తున్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్లాక్మెయిల్ విధానాలను ఎండగట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని ఆయన వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా అనే దానిపైన చర్చ జరగడం సూచన. ఎవరో కాదు, సాక్షాత్తు 10 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దుర్మార్గమైన వైఖరి వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను, స్వేచ్ఛగా ప్రజల తరఫున మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు నేను పార్లమెంట్కి పోటీ చేయడం సరైనది కాదని చెప్పి ఆయన రాజకీయాన్ని తప్పుకుంటా ఉన్నారంటే ఈ దేశ పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు చెప్తే దానిపైన ఆయన గట్టిగా పార్లమెంట్లో మాట్లాడినందుకు, రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడినందుకు ఇవాళ ఆయన పైన ఈడీ రైడ్స్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన వెంటబడి వేధించి అమర్రాజా ఫ్యాక్టరీని వారిని తరలించడానికి కూడా ప్రయత్నం చేశాడు. అనేక రకాలుగా దుర్మార్గమైన చర్యలు పూనుకున్నాడు. చివరికి వారి విస్తరణ ఏదైతే ఉందో 9,600 కోట్ల రూపాయల పెట్టుబడులు పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని, తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ను పంపి వేధించడం, వారు ఢిల్లీలో ఉన్న వాళ్ళేమో మోడీ ప్రభుత్వం వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడం చాలా శోచనీయం. కాబట్టి వాళ్ళ సాధారణ ప్రజలకు, సాధారణ రాజకీయ పార్టీ నాయకులకే కాదు,
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ భవనం ఒక నిదర్శనమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నూతన భవన నిర్మాణమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరిగిందని చెప్పారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఈ భవనం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నూతన భవన నిర్మాణమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందన్నారు. ఈ 2వ అంతస్తులో ప్రణాళిక విభాగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, POUCD, హార్టికల్చర్, పౌర సంబంధాల శాఖ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సిబ్బందికి కేటాయించామని వివరించారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా రిసెప్షన్ డెస్క్, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ నూతన భవనం కార్యాలయం కార్పొరేట్ స్థాయిలో అధునాతన టెక్నాలజీతో ఉందని చెప్పారు. నగరపాలక సంస్థ 2019 నుంచి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ట్యాంకుల నిర్మాణం, పార్కులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ 338.77 లక్షలతో నిర్మించిన 2వ అంతస్తు ఎంతో టెక్నాలజీ కలిగి ఉందని తెలిపారు. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఖర్చు తక్కువ అవుతుందన్నారు. ఎక్కువగా గ్లాస్ వాడటం వలన వెలుతురు బాగా ఉండటంతో విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శ్రీ శైలజారెడ్డి, అడిషనల్ కమిషనర్లు శకుంతల, కేవి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ప్రసాద్, డీసీపీ సుబిన్, డీసీఆర్ డి వెంకటలక్ష్మి, POUCD రోహిణి, ADH శ్రీనివాసులు, VAS డాక్టర్ రవిచంద్, EE వెం కోటేశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నూతన భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కార్పొరేట్ స్టైల్లో ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ఈ ఫ్లోర్ను రెడీ చేసి కొన్ని వింగ్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేసే విధంగా నూతన హంగులతో ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నగరపాలక సంస్థ ఆఫీస్ అంటే చాలామంది విజిటర్స్ వస్తుంటారు. నూతన ఇదేంటే చాలా పాత భవనాలు ఇంతకుముందు గతంలో ఉండేవి ఇక్కడ నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్లో. ఈరోజు ఒక ఫ్లోర్కి మాత్రమే ఓపెన్ చేసి కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, డిప్యూటీ మేయర్ దుర్గ గారు, అవుతు శైలజారెడ్డి గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ 2019 చూసుకుంటే కనుక విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ ద్వారా రోడ్ల నిర్మాణం కానివ్వండి, డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, త్రాగునీరుకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్యాంకుల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్కటి నగరపాలక సంస్థ ద్వారా నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు గతంలో ఎన్నడూ కూడా జరగలేదని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మేయర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, అనునిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజలకి చక్కటి సౌకర్యాలుగా ఇచ్చే విధంగా ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు నగరపాలక సంస్థ తరఫున మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్కి, అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచుకున్నాను. ఇదే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన విజయవాడ నగరంలో ఏదైతే మన నగరపాలక సంస్థలో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి కార్పొరేషన్లో కొత్త బిల్డింగ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరిగింది. ఏది వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మించలేక, పూర్తి స్థాయిలో ఏ ఒక్క పని చేయలేకపోయినారో అనడానికి నిదర్శనం మన కార్పొరేషన్లో ఈ బిల్డింగే. ఈరోజు ఈ బిల్డింగ్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన ఈ బిల్డింగ్ అన్నది మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఒక ఫ్లోర్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ సిపి గారికి, అలాగే మన POUCDకి, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంటు, ACG గారు, ఇలాగే కొన్ని డిపార్ట్మెంట్లు అన్నవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, అలాగే మనకి ఇక్కడ ఒక మీటింగ్ హాల్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రికార్డ్ రూమ్లు అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఫ్లోర్ అన్నది కంప్లీట్గా మనం పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, అలాగే హాల్ HODs, వాళ్ళ ఎంప్లాయీస్ అందరం ఈరోజు చాలా ఆనందంగా
ఈరోజు ఈ కార్యక్రమం అన్నది ఓపెనింగ్ అన్నది చేసుకోవడం జరిగింది. అలాగే మిగతా 3 ఫ్లోర్లు కూడా త్వరితగతిలోనే కంప్లీట్ చేసి అవి కూడా ప్రజలకి వెయిటింగ్ హాల్లు కానీ ఆఫీసెస్ కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసుకునే విధానంలో ముందుకు వెళ్తాము. త్వరలోనే మిగతావి కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తున్నాను. నమస్తే. మంగళగిరి తాడేపల్లిలో అనుమానితుల పట్ల తాడేపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లి సాయిబాబా గుడి ఎదురుగా గుడారాలేసుకుని నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన వారిని, అక్కడే ఉంటున్న గంగిరెద్దులు ఆడించే వినకొండకు చెందిన వారిని పోలీసులు విచారించి వివరాలు సేకరించారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో భవానీపురం శివాలయం సెంటర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటన ప్రారంభించడం జరిగింది. గతంలో ఆయన కాలనీలో గడప గడపకు పర్యటించిన సందర్భంలో అందరూ సుపరిచితులు కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ చైతన్యరెడ్డికి తెలియజేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కాలనీ వాసులకు సూచించారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పడిగపాటి చైతన్యరెడ్డి, అర్షద్, బండేపూడి చటర్జీ, మహదేవ్ అప్పాజీ, ఎండి ఇర్ఫాన్, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, పార్టీ నాయకులు తుమ్మ ఆదిరెడ్డి, టి చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మి, మండల శ్రీను, ఎర్రజర్ల మురళి, కేసరి చిన్నోడు, యు శ్రీనివాస్ రెడ్డి, రోసిరెడ్డి, ఎండి అఫీస్, సాంబిరెడ్డి, బిఎన్ఎస్ కుమార్, కె చిరంజీవరావు, ఏ శ్రీనివాస్ రెడ్డి, జి రమణారెడ్డి, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 42 డివిజన్ 127 సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రతి గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా, అసలు ఏమైనా అవసరాలు సంక్షేమ పథకాలు ఏమైనా ఇంకెవరికైనా రావాలని చెప్పేసి అందరిని అడగడం, అలాగే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా మనం పనిచేస్తున్నాం. తప్పకుండా వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలు మాకు చేకూరుతున్నాయి, అంతా బాగానే ఉంది. మళ్ళీ జగన్ గారి సీఎం అవుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పట్టి మాకు హారతులు పలుకుతున్నారు. రానున్న కాలం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మేము అభివృద్ధి చేసి డివిజన్లో ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో, సీసీ రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, మా కార్పొరేటర్ గారైన చైతన్య రెడ్డి గారు ఇక్కడ అన్ని రోడ్స్ కానీ మొత్తం డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాతే మేము వెళ్ళి వాళ్ళకి ఓట్లు అడుగుతున్నాం. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఎవరికి ఓట్లు అడిగే హక్కు లేదు. ఆ ఓట్లు అడిగే హక్కు మట్టుకి వైఎస్ఆర్సీపీకే ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు కార్పొరేషన్ ద్వారా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి ముందుగా మేము ఏదైతే అభివృద్ధి చేసామో చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం. కావాలని చెప్పేసి మాయా హామీలు ఇచ్చి ఏదో మేము అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి లేకపోతే మాయా హామీలు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం జనసేన కలిసి రావాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మేము జగనన్న సింగిల్గానే ఫైట్ చేస్తారు. రానున్న కాలం వైఎస్ఆర్సీపీ ప్రపంచం. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ
జెండా రెపరెపలాడుద్ది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం కైవసం చేసుకుంటుంది. ఏదైతే మా పథకాలు ఉన్నాయో, ఏదైతే మా జగనన్న ఆశయం ఉందో, ప్రజల మనిషి, బీదల పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెత్తందారులకి పేదలకు జరిగే యుద్ధంలో అంతిమ విజయం వైఎస్ఆర్సీపీదే అవుద్దని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే మొన్న జరిగిన భీమిలి సభలో ఆ ఒక్క జనసముద్రం చూసి తెలుగుదేశం నాయకులు ఏదేదో మాయ మాటలు, ఏదేదో కావాలని చెప్పేసి పుకార్లు పుట్టిస్తున్నారు. గడప గడపకి మన ఆసిఫ్ గారు అనే కార్యక్రమాన్ని ఈరోజు 42వ డివిజన్లోని 127వ సచివాలయం పరిధిలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏ గడపకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, జై జగన్ అని. ఎందుకు అనంటే ఈరోజు ఏ గడపలో కూడా జగనన్న ఇచ్చేటువంటి పథకం ఉంటుంది. ఏ పిల్లవాడిని అడిగినా సరే జగనన్న ఇచ్చేటువంటి విద్యా దీవెన వాళ్ళ చేతిలో ఉంది, విద్యా కానుక వాళ్ళ చేతిలో ఉంది, అమ్మఒడి వాళ్ళ చేతిలో ఉంది. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి మా జగన్ మామకే మా అమ్మ నాన్నతో ఓటేపిస్తాను తప్ప మరి ఏ ఇతర పార్టీలకు కూడా మేము ఏమిచ్చామని చెప్పేసి చిన్నపిల్లల సైతం చెప్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఏంటి అనేది అర్థమవుతా ఉంది. అలాగే 42వ డివిజన్లో ఇప్పుడు మేము తిరుగుతున్నటువంటి 127వ సచివాలయం పరిధిలో మరి ఇది టీచర్స్ కాలనీలో ఉన్నాం మేమందరం కూడా. మరి ఈ టీచర్స్ కాలనీలో బాగాలేనటువంటి కొన్ని రోడ్లను మేము వేయించుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి కొన్ని సమస్యలు ఏవైతే ఒక 2 పార్కులు ఉన్నాయి టీచర్స్ కాలనీలో, వాటి గురించి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అతి త్వర ఈ రోజే కమిషనర్ గారి దగ్గర దానికి శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఆ పార్కులు మరి మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఆ పార్కులు వేయించడం, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యార్థం చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలిగించి, వాటర్ సమస్య ఏదైనా ఉన్నా సరే దాని గురించి కూడా క్లియరెన్స్ ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ కూడా ఆసిఫ్ గారికి వారి యొక్క మద్దతును తెలియజేసి ఓటు ముద్ర రూపంలో ఆయన గెలిపించాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 5 ఏళ్ల పాటు కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాచుకొస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసినటువంటి అభివృద్ధి, అలాగే జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం, కార్పొరేటర్లుగా మేమందరం కూడా తిరిగి చేసినటువంటి సేవలన్నింటినీ కూడా కలుపుకొని ప్రజలందరూ కూడా అవన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు రానున్న అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్త పెన్షనర్లు చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు దాలి నాయుడు, ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు విద్యాసాగర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తామని వెల్లడించారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. 11వ పీఆర్సీలో తగ్గించిన అడిషనల్ క్వాంట్ ను తిరిగి యథావిధిగా అంతకుముందు ఇస్తున్నట్లు 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఏ బకాయిలు పెట్టారని తక్షణమే వారిని విడుదల చేయాలన్నారు. 11వ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం అందించి మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర వ్యాప్త పెన్షనర్లు చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. 15%కి ఇమీడియట్గా రెస్టోర్ చేయాలన్నది ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే 1/4/20 నుంచి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఎరియర్స్ కానివ్వండి, అలాగే ఈ పే రివిజన్ బకాయిలు కానివ్వండి, జీవోలు అయితే ఇష్యూ చేశారు. కానీ ఇంతవరకు ₹1 కూడా పెన్షనర్స్ అకౌంట్కి జమ కాలేదు. ఇది మరీ దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ఈనాడు ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో మా ఉద్దేశం అదే. ప్రభుత్వానికి ఉద్యోగుల్లో కానివ్వండి, పెన్షనర్స్లు కానివ్వండి ఉన్నటువంటి ఆందోళన తెలియపరచడానికి మేము ఈ కార్యక్రమాల్ని చేపట్టాం. దానికి తోటు మా పెన్షనర్స్ దగ్గర నుంచి, అలాగే ఇటు ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి కూడా పూర్తి సహకారం అందించారు. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా డిమాండ్స్ చార్టర్ వారికి కూడా ప్రజెంట్ చేసి ప్రభుత్వానికి వారి నుంచి కూడా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత
కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పల్లెకు పోదాం కార్యక్రమాన్ని చేపట్టి 3 పథకాలను గ్రామాల్లోని ప్రజలకు వివరిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక పరిస్థితి బాగోగులపై స్ట్రీట్ కార్నర్లు 2వ విడత నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అయోధ్యలోని రామ మందిరాన్ని వీక్షించేందుకు రైళ్ల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీలు నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం చేస్తాయని అన్నారు. 2 రోజులు జరిగిన సమావేశంలో శివప్రకాష్ పురంధేశ్వరి పలు సలహాలు, సూచనలు ఇచ్చారని బిట్రా శివనారాయణ పేర్కొన్నారు. నిన్న ఈరోజు జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్ జీ, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, సోమవీర్రాజు గారు, ఇంకా మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారితో నిన్న ఈరోజు రాబోయే రోజుల్లో కార్యక్రమాల గురించి, ఎన్నికల గురించి, ఎన్నికల సమాయత్తం గురించి మాకు ఈ సభలు జరిగాయి. వీటిని గురించి సారాంశం అంతా కూడా మీడియాకు బ్రీఫ్గా ఇవ్వడానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి గారు, నేను కూడా మీ ముందుకు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ప్రతి విభాగానికి 37 విభాగాలు ఎన్నికలుగా విభజించి ప్రతి విభాగానికి కన్వీనర్, కో కన్వీనర్, ఇలా రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు, అసెంబ్లీలకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు పని పూర్తి చేసి నిన్న జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికలకు పార్లమెంటు సంయోజక్, అంటే మనకు కన్వీనర్ అంటాం, ఎన్నికల పార్లమెంట్ కన్వీనర్, ఇన్ఛార్జీలను కూడా నూతనంగా ప్రకటించారు. అలాగే ప్రతి పార్లమెంటుకు కూడా ఫుల్ టైమర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు. తనదెప్పుడు ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్య. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజే ఊహించి అందుకు కార్యాచరణ తయారు చేస్తామని వెల్లడి. నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లటం వైఎస్ఆర్ వ్యక్తిత్వం అన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. అనునిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్గని వ్యాఖ్య. ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శ. రాష్ట్రంలో బీజేపీ తరపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2000 మంది దరఖాస్తు చేసుకున్నారన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. ఒక్కో ఎంపీ స్థానానికి గరిష్టంగా 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని వివరణ. సీఎం జగన్ ప్రశ్నించే అర్హత నాదెండ్ల మనోహర్కి లేదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పనికిమాలిన, నీతిమాలిన రాజకీయాలకు నాదెండ్ల మనోహర్ పనికొస్తాడని విమర్శ. నాదెండ్ల మనోహర్ నాయకుడే కాదని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.